నమస్కారం ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లాలోని వివిధ శాఖల్లో కేంద్ర పథకాల అమలును వినూత్నంగా చేపట్టిన శాఖలు పీఎం అవార్డు నామినేషన్లకు సమాచారాన్ని సమర్పించారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. బుధవారం భీమవరం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రధానమంత్రి అవార్డ్స్ నామినేషన్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఎక్సలెన్సీకి సంబంధించి ది ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కొరకు నామినేషన్లు కోరడం జరిగిందని అన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, అన్ని జిల్లాలు ఈ ప్రధానమంత్రి అవార్డులకు పాల్గొంటాయని అన్నారు. పరిపాలనలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన జిల్లాకు ప్రధానమంత్రి అవార్డును ప్రధానమంత్రి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందని అన్నారు. భీమవరం యూటీఎఫ్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిల సాధనకై జనవరి 31 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా గోపిమూర్తి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 18,096 కోట్లు దాచుకున్న సొమ్మును విడుదల చేయాలని గత 4-5 నెలల నుండి పోరాటం చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా పోలీసులను ఉపయోగించి అక్రమ అరెస్టులు చేయడం సరికాదని అన్నారు. విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని స్వాగతిస్తున్నామని, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయండి అని అన్నారు. మూర్తి యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి 18,096 కోట్ల రూపాయలని విడుదల చేయాలని చెప్పి గత 4-5 నెలల నుంచి మేము పోరాటం చేస్తా ఉన్నాం. తాలూకా లెవెల్లో, జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో అనేక పోరాటాలు చేయటమే కాకుండా ప్రజాప్రతినిధులకి మెమోరాండాలు ఇచ్చి అయ్యా మేము దాచుకునే డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి మేము వేడుకుంటా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సమస్యలను పరిష్కరించకుండా పోలీసులను ఉపయోగించి అక్రమ అరెస్టులు చేసి ఈ రోజున నిర్బంధాలని ఉద్యమాల మీద ఉక్కుపాదంతో అణిచివేసే పరిస్థితిని ఈ రోజున కనబడతా ఉంది. మొన్న 19వ తేదీన విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ స్వాగతిస్తా ఉన్నాం. అదే విధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయండి. రాజ్యాంగం కల్పించినటువంటి నిరసన తెలియజేసే రైట్ ని, ధర్నా తెలియజేసే రైట్ ని మీరు అంగీకరించండి, మా సమస్య పరిష్కరించండి అని చెప్పి ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే క్రీడల్లో రాష్ట్ర ప్రాతినిధ్యాన్ని పెంపొందించే దిశగా ఆడుదాం ఆంధ్ర పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం స్థానిక ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామచంద్రారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలో చిన్న చిన్న దేశాలైన చైనా, జపాన్ వంటివి బంగారు పథకాలు సాధిస్తున్నాయని, క్రీడల్లో ఆంధ్ర ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేసి ఆడుదాం ఆంధ్ర ద్వారా ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా దీంట్లో 5,350 టీంలు పాల్గొనడం జరిగింది. 7 నియోజకవర్గాలకు సంబంధించి 20 మండలాలు, 5 మున్సిపాలిటీల్లో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఇతర అధికారులు కూడా తీసుకున్న చాలా శ్రద్ధ ఈ రోజున ఇంత సక్సెస్ అవడానికి కారణమైంది. నిజంగా చెప్పాలంటే కనుక ముఖ్యంగా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి భారతీయుడు కూడా ఆలోచన ఏంటంటే మనకి జరుగుతుంది, ఒలింపిక్స్ జరుగుతూ ఉంటాయి, ఆసియా కప్కి సంబంధించి టోర్నమెంట్స్ జరుగుతూ ఉంటాయి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో బాగా ఆడి రాష్ట్రంలో జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా యువతలో మంచి క్రీడా స్ఫూర్తిని నింపాలన్నది లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఆర్డీఓ కె శ్రీనివాసులరాజు, జిల్లా వార్డు గ్రామ సచివాలయ అధికారి కేసీహెచ్ అప్పారావు పాల్గొన్నారు. సో ఇక్కడ కూడా మీ అందరూ బాగా ఆడి మన జిల్లాకి క్రీడల్లో మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం గురించి మనం చెప్పాలంటే ఇదేదో కొన్ని రోజులు మనం క్రీడల్ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమం కాదు.
అందరిలో కూడా క్రీడా స్ఫూర్తి నింపాలి అని, క్రీడోత్సాహం నింపాలని, అలానే క్రీడల పట్ల ఆసక్తి నింపాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేశారు. ఈ రోజుల్లో మనం చూస్తే ఎవరైనా బాగా ఆడితే మనం క్లాప్స్ కొట్టడం కూడా మర్చిపోతున్నాం. ఎండ్లో 10 నిమిషాలు నిలబడాలంటే మనకి చాలా కష్టంగా ఉంది. సో ఓపెన్గా ఉన్న అట్మాస్ఫియర్ని ఆస్వాదించి చాలా రోజులు అయిపోయాయి. సో ఇవన్నిటినీ ఓవర్కమ్ చేసుకొని ఆడగలిగే వాళ్ళందరూ ఆడాలి, ఆడలేని వాళ్ళు వారికి ఎంకరేజ్ చేయాలి అని. నిరుపేదల ఇండ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించడానికి అధికారులు సిబ్బంది సంసిద్ధులుగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. అత్తిలి మండలం అత్తిలి గ్రామ సచివాలయం నెంబర్ 1లో ఇండ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఆన్లైన్లో పొందుపరిచిన ఫార్మెట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా పరిశీలించి అధికారులకు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన నూతన ఫార్మెట్ ద్వారా లబ్ధిదారులను హక్కుదారులుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పగడ్బందీగా పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఆన్లైన్ లాగిన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఇండ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ మొదలు పెట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఏవి రామాంజనేయులు, ఈడీ స్ట్రిక్ట్ మేనేజర్ పి భార్గవరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ బుధవారం నాటికి 505వ రోజుకు చేరింది. అత్తిలి గ్రామానికి చెందిన రావూరి వెంకట్రావు జ్ఞాపకార్థం కుమారుడు మణికంఠ కుటుంబ సభ్యుల సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనెల ఆదినారాయణ, పోలిశెట్టి చంటి, దాసరి నాగరాజు, పోతినేడి శ్రీనివాస్, బోడపాటి సూర్యచంద్రరావు, కొరిపల్లి హరి, కొరిపల్లి ప్రసాద్, కడలి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి చిన్నపేటలో తెలుగుదేశం పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చే టీడీపీ జనసేన ప్రభుత్వం అమలు చేసే 6 పథకాలను ప్రజలకు తెలియజేసి చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యేలా సహకరించాలని రాధాకృష్ణ కోరారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల వల్ల ప్రజలు ఎంతో నష్టపోతున్నారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనెల ఆదినారాయణరావు, పోలిశెట్టి చంటి, ఆర్తి సత్యనారాయణ, కాసగాని హనుమంతరావు, కొరిపల్లి హరి, వర్రి శ్రీను, దాసరి నాగరాజు, కడలి రామాంజనేయులు, బోడపాటి సూర్యచంద్రరావు, పోలిశెట్టి చందు, కొరిపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం అత్తిలి గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ స్థానికులను కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కానీ, విద్యుత్ ఛార్జీల పెరుగుదల కానీ, పన్నుల పెరుగుదల కానీ, ఈ విధంగా వారి మీద పడినటువంటి భారం ఈ 4.5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కరికి కూడా ఇంకా వివరించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో వారికి లభించేటటువంటి పథకాలను కూడా వివరించడం జరుగుతుంది. ఈ విధంగా సూపర్ 6 పథకాల ద్వారా ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు మెరుగే విధంగా వారికి అన్ని విధాలుగాను కూడా అండగా ఉండే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ఈరోజు రాబోయే రోజుల్లో జూన్ 2024 నుంచి పథకాలన్నీ కూడా అమలు చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తూ వారందరూ కూడా ముక్త కంఠంతో చెప్పే మాట మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఈరోజు ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి మన అందరూ కూడా ఈరోజు గమనించి వారందరూ కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించడం
స్వాగతించదగ్గ విషయం అనే సందర్భంగా తెలియజేస్తాను. అత్తిలి మండలం బల్లిపాడులో గల బాధిత స్కూల్ పిల్లల తల్లిదండ్రులను అత్తిలి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పరామర్శించారు. బాధితులను ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని, నిందితునికి కఠిన శిక్ష పడే వరకు ఉపేక్షించేది లేదని చెప్పారు. అత్తిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొద్దరాతి భరణి ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు పైబోని సత్యనారాయణ, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మక్కా సూర్యనారాయణ, అత్తిలి ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, బీసీసీఎల్ అధ్యక్షులు రంభా సూరిబాబు, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కోరుకొల్లు వెంకట్రావు, సేవాదళ్ అధ్యక్షులు కంకటాల సత్యనారాయణ, ఏఎంసీ డైరెక్టర్లు రాయుడు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో ఉన్నటువంటి మండల ప్రాథమిక పాఠశాల నెంబర్ 2లో ఏదైతే జరిగిందో స్కూల్లో సంఘటన, దానిని తణుకు నియోజకవర్గం కారుమూరి నాగేశ్వరరావు తరఫున మండల కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ఎవరైతే బాధిత తాలూకా తల్లిదండ్రులందరినీ కూడా చాలా దిగ్భ్రాంతి చెందే విధంగా ఏదైతే ఆ మాస్టారు చేసిన వ్యవహారాన్ని తీవ్రంగా శిక్ష పడాలని మండల కమిటీ తరఫున వారి తల్లిదండ్రుల తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిన్నటి రోజున ఈ సంఘటన జరిగిన వెంటనే ఇక్కడ విషయాన్ని ఈ పేటలో ఉన్న మన నాయకుల మంత్రి దృష్టికి తీసుకురాగానే మంత్రివర్యులు మండపాక గ్రామం నుంచి వెంటనే ఇక్కడ ఉన్న ఎస్ఐ గారితో కానివ్వండి, సిఐ గారితో కానివ్వండి, డిఎస్పీ గారితో కానివ్వండి, ఈ వ్యవహారాన్ని వెంటనే ఆయన స్పందించి దీని మీద ఎవరైనా సరే తీవ్రంగా శిక్ష పడాలి, వారు ఎవరైనా సరే అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఎవరైతే ఈ ప్రభుత్వ అధికారులు అందరూ ఉన్నారో సమాయత్తమై బల్లిపాడు గ్రామం రావడం, వారి మీద ఎవరైతే ఆ మాస్టర్ ఉన్నాడో ఆ మాస్టర్ మీద పోక్సో చట్టం పెట్టడం, అదేవిధంగా అతని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయమనడం మన మంత్రివర్యుల ఆదేశాలతో జరగడం జరిగింది. ఈ విషయాన్ని మంత్రివర్యులు తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ఆ బాధిత పిల్లల తాలూకా తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలను కానీ రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వారిని పరామర్శించిన సందర్భం కారుమూరి వెంకటనాగేశ్వరరావు. కానీ ఈరోజు దీనిని రాజకీయం చేయాలనే కొన్ని దురుద్దేశంతో కొన్ని పార్టీలు ఇక్కడ బాధిత తల్లిదండ్రులతో మాట్లాడి వారికి సంఘీభావం తెలిపితే తప్పులేదు, కానీ దీనిని కూడా శవాల మీద పేరాలు ఏర్పడే విధంగా వారు రాజకీయం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా, గత ఎమ్మెల్యేకి కానీ ఇక్కడ లేదా పోటీ చేస్తున్న జనసేన ఎవరైతే అభ్యర్థి ఉన్నారో కానీ వారి మాటల్లో ఏదైతే మాట్లాడారో వారిన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ దుర్మార్గానికి పాల్పడినటువంటి వ్యక్తి గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడ టీచర్గా పనిచేయడం జరిగింది. 6 సంవత్సరాల ముందు కోనాలలో ఒక హై స్కూల్లో పనిచేస్తూ ఇదే వికృత చేష్టలతో ఆ రోజు సస్పెండ్ అయిపోవడం జరిగింది. ఆ రోజే అతన్ని ఈ ఉద్యోగాల నుంచి రిమూవ్ చేసినట్టయితే ఇక్కడ బడుగు బలహీన బాధితుల పిల్లలు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఆ రోజు మీరు ఆ కార్యక్రమం చేయకపోగా ఈ రోజు చేసినప్పుడు మీరు తగుదనమ్మంటూ వచ్చి ఇదంతా కూడా పార్టీలు కంటడం ఎంతవరకు సమంజసమో మీరు అందరూ కూడా ఆలోచన చేయమని సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న జరిగినటువంటి అత్తిలి మండలంలో బల్లిపాడు గ్రామంలో అరుంధతిపేటలో జరిగినటువంటి ఈ స్కూల్లో వికృత శాస్త్రాలు చేసినటువంటి ఆ యొక్క మాస్టర్ని చిన్నపిల్లలు అని కూడా చూడకుండా చాలా దారుణమైనటువంటి వికృత శాస్త్రాలతో చేసినటువంటి పనులకి అతను దొరకడం జరిగింది. అలాగే దొరికిన తర్వాత కూడా మా మంత్రి గారు కారుమూరి నాగేశ్వరరావు వెంటనే స్పందించి ఎస్ఐ గారికి కానివ్వండి, అలాగే సిఏ గారికి కానివ్వండి, డిఎస్పీ గారికి కానివ్వండి, అందరికీ కూడా చెప్పి అతని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని అలాగే ఆయన్ని కొన్ని సెక్షన్ల కింద లోపల కూడా వేయడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమం దుర్మార్గమైనటువంటి కార్యక్రమం, ఎవరు కూడా నోటితో కూడా చెప్పుకోలేనటువంటి యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి ఆ యొక్క మాస్టర్ని మానవతా దృక్పథంతో అందరూ కూడా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా తెలియజేస్తూ, అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం అమానుషమని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగినూడి రాజలక్ష్మి అన్నారు. బల్లిపాడులో విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ఉపాధ్యాయుల చర్యలు ఉన్నాయని అన్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించారని అన్నారు. వీరి వెంట అత్తిలి మాజీ జెడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి, మహిళా కమిటీ కార్యదర్శి మంగతాయరు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ చల్లా పద్మావతి, వల్లూరి మాధవి, రాష్ట్ర మహిళా కమిటీ కార్యదర్శి తమరాపు రమణమ్మ, అత్తిలి మండలం అధ్యక్షురాలు చిట్యాల పార్వతి, రాజపోతు సత్యవతి, ఎం మణి, అత్తిలి మండల టీడీపీ కార్యదర్శి ఆల్పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తపాలా జీవిత బీమా పథకంలో తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ పొందవచ్చని అత్తిలి పోస్టాఫీస్ పోస్ట్ మాస్టర్ సిహెచ్వి సుబ్బారావు అన్నారు.
తపాలా జీవిత బీమా ఏర్పాటు చేసి 140 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పోస్టాఫీసులో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. పిఎల్ఐ లేదా ఆర్పిఎల్ఐ పట్టాలు పొందడం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుందని అన్నారు. రద్దయిన పాలసీలను వెంటనే పునరుద్ధరించుకోవాలని కోరారు. తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆకుల వెంకటేష్ ఆధ్వర్యంలో తణుకు పట్టణం నుంచి పలువురు యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాల్లో యువత భవిష్యత్తును నాశనం చేశారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి యువతకు హామీలను అమలు చేయకుండా అంధకారంలోకి తోసేశారని అన్నారు. యువతను నిర్లక్ష్యం చేయడం వల్ల యువత అంతా జగన్మోహన్ రెడ్డి పట్ల పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వంలో వీరందరికీ న్యాయం జరుగుతుందని నమ్మి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ ప్రధాన కార్యదర్శి ఓమ్మి రాంబాబు, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి తాత్పూడి మార్తిరావు, జక్కంశెట్టి వెంకటేష్, మల్లెన రాధాకృష్ణమూర్తి, సిర్రా సుధాకర్, నక్క ఈశ్వర్ ప్రసాద్, తమరాపు పల్లపురావు, మాజీ కౌన్సిలర్ సప్పా వీర్రాఘవులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం 15వ రాష్ట్ర మహాసభలు అమరజీవి చిటికన వెంకటేశ్వరరావు నగర్లో జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల నుంచి 250 మంది గీత కార్మికులు ప్రతినిధులుగా హాజరయ్యారు. ప్రభుత్వ పాలకులు అవలంబిస్తున్న గీత కార్మిక వ్యతిరేక విధానాలపై గళమెత్తి నినాదాలు హోరెత్తించారు. కల్లుగీతను నాశనం చేయాలని చూసే వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో గీతనుల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. సంఘ పతాకాన్ని రాష్ట్ర అధ్యక్షులు జుత్తికి నరసింహమూర్తి ఆవిష్కరించారు. అమరవీరులు ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, ఎస్ఆర్ దాట్ల, చిటికన వెంకటేశ్వరరావు ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు మహాసభలో ప్రతినిధులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గీత కార్మికుల బ్రతుకులు మరింత దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 5 ఏళ్లలో 200 మంది గీతనులు చనిపోయినా 2 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాల్సి ఉండగా ఏ ఒక్కరికి ₹1 కూడా చెల్లించని అమానవీయ ప్రభుత్వం అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ మాట్లాడుతూ రాష్ట్రాలు వేరైనా పాలకులు మారిన గీత కార్మికుల కష్టాలు మాత్రం తీరడం లేదని అన్నారు. అతిథులను ఎమ్మెల్సీ ఐవి చేతుల మీదుగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సంఘ రాష్ట్ర కన్వీనర్ ఎం భాస్కరయ్య, ప్రొఫెసర్ జిద్దిగ చంద్రప్రసాద్, మట్టా వెంకట్, రాష్ట్ర నాయకులు సింహ అప్పారావు, బత్తిన నాగేశ్వరరావు, జిల్లా నాయకులు బొక్క చంటి, కడలి పాండు, గుబ్బల వీర్రాఘవులు, మామిడిశెట్టి నాగభూషణం, జిల్లా అధ్యక్షులు కామనం మునుస్వామి తదితరులు పాల్గొన్నారు. పూర్తి చేసుకున్నటువంటి మీ సంఘం నేడు 15వ రాష్ట్ర మహాసభలుగా ఈ వేదిక నుండి జరుపుకుంటున్నటువంటి మీ మహాసభలు సమాజంలో పాలకుల విధానాల వలన అంతరించిపోతున్నటువంటి వృత్తులు కల్లు గీత కార్మిక వృత్తి కూడా ఒకటిగా ఉంది. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో గ్రామీణ ప్రాంతంలో కల్లు గీత అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి వృత్తిగా ఉండేది. అంటే ఎవరైనా గ్రామంలో మీ వృత్తి ఏమిటి అని అంటే కల్లు గీత కార్మిక సంఘం ఆ వృత్తిని చెప్పుకునేటువంటి రోజులుగా ఉండేది. నేను కూడా అలాంటి కల్లు గీత కార్మికుల కుటుంబం నుంచి వచ్చిన వాడిని. అలాంటి వృత్తి ఈ రోజున పాలకుల విధానాల వల్ల చాలా నిర్లక్ష్యం చేయబడింది, నిర్వీర్యమైపోయింది.
అయితే ఇక్కడ ఒకటి ఉంది, కష్టతరమైన వృత్తులు కొన్ని ఉంటాయి. జీవనోపాధి ఉంది, అందులో కష్టతరం కూడా ఉంది. అలాంటి కష్టమైనటువంటి వృత్తులు ఇప్పుడు మన బిడ్డలుగా ఉన్న వాళ్ళు ఆ వృత్తుల్లోకి మనం రావాలని చెప్పి ఏ తండ్రి కోరుకోడు, అది కష్టమే కాదు, ప్రమాదకరమైనటువంటి. తణుకు టౌన్ ఎన్టీఆర్ పార్క్ నందు 8, 9, 10 వార్డులకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం కె ఈశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ వెంకటరమణ, వివిధ డిపార్ట్మెంట్ అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళలకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా ఉచితంగా గ్యాస్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు, గర్భిణీ స్త్రీలకు పీఎం పోషణ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ బీజేపీ టౌన్ అధ్యక్షులు పెదమల్లు అవినాష్ కాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శి బొల్లారం నాగరాజు, రాపాక రామారావు, పట్టణ బీజేపీ మహిళా అధ్యక్షురాలు గంటా లక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దిపాటి రాజశేఖర్, అసెంబ్లీ విస్తారక్ జి సూర్యనారాయణ, పార్టీ సెక్రటరీ బొద్దాల రాజలక్ష్మి, 8, 9, 10 వార్డు అసెంబ్లీ విస్తారక్ జి సూర్యనారాయణ, పార్టీ సెక్రటరీ బొద్దాల రాజలక్ష్మి, 8, 9, 10 వార్డు మహిళలు పాల్గొన్నారు. కేంద్రంలో మన మోడీ గారు అందరికీ ధైర్యం చెప్పి ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. మీరు అందరూ వేయించుకున్నారో చెప్పండి. ఆ ఉచిత వ్యాక్సిన్ ఇచ్చింది ఎవరండి? కేంద్రం మోడీ గారు. ఒక వ్యాక్సిన్ వేయించుకోవాలంటే 3,500 రూపాయలు ఖర్చు అవుతుంది. మనకి అసలు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన పరిస్థితి, పని లేదు, 3,500 ఖర్చు పెట్టగలం మనం. అందుకని ఆయన ఏం చేశారంటే అందరికి కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పి 3 డోసుల కింద ఇచ్చారు. మీరు అందరూ వేయించుకున్నారా లేదా? అంతా కూడా కేంద్రంలో మోడీ గారు మనకి ఉచితంగా వ్యాక్సిన్ వేయించారు. ఒకసారి మీరు అందరూ కూడా మోడీ గారు ధన్యవాదాలు చెప్పాలి, మన ప్రాణాలు కాపాడారు, అవునా కదా? ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి మున్సిపల్ సిబ్బంది, అలాగే మెడికల్ డిపార్ట్మెంటు, డాక్టర్లు, ప్రైవేట్ డాక్టర్స్, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, అలాగే వివిధ రాజకీయ పార్టీలు, అలాగే విలేకరుల సోదరులు, రకరకాలుగా మనందరికీ కూడా కరోనా వచ్చినప్పుడు వాళ్ళు ఉచితంగా మనకి సేవ చేశారు. సేవ అంటే కొంతమంది ఏమో మెడికల్గా సేవ చేశారు, కొంతమంది ఏమో మనకి తినడానికి ఏదైనా ఏర్పాటు చేయడం జరిగింది, అవునా కదా? చెప్పండి. మరి వాళ్ళందరికీ కూడా ఎప్పుడైనా మన ప్రోగ్రాం చెప్పావా? చెప్పలేదు కదా. ఒకసారి మీరు అందరూ కూడా చప్పట్లు కొట్టి వాళ్ళందరికీ కూడా మీరు అభినందన చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మన ప్రాణాలు కాపాడారు కాబట్టి, అవునా కదా? చెప్పండి. అందరికి కూడా అభినందన చెప్పాలి. ఇప్పుడు చిన్న